రైట్, హైదరాబాద్ బాపూజీ నగర్లో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికను తన బావ గొంతు కోసి హత్య చేశాడు. సో ఈ దారుణ ఘటన హైదరాబాద్లో జరిగింది. ఇది బాపూజీ నగర్లో జరిగినటువంటి దారుణం. బాపూజీ నగర్లో దారుణం జరిగింది. సో తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించారు అని. సో వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వరుసకు మరదలంట. సో ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ తనకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేరు. సో దీంతో కన్న తల్లిదండ్రుల ముందటనే ఆ అమ్మాయి గొంతు కోసి, తన మరదలు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు అతను. సో ఆమె తల్లిదండ్రుల ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బౌద్ధ నగర్లో నివాసం ఉంటున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన బాలిక కుటుంబం. సో ఎక్కడనో శ్రీకాకుళం జిల్లా నుంచి వాళ్ళు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. బౌద్ధ నగర్లో నివాసం ఉంటున్నారు. సో శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందినటువంటి ఈ బాలిక కుటుంబం గత కొద్ది సంవత్సరాలుగా బౌద్ధ నగర్లో నివాసం ఉంటున్నారు. సో అంటే వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అంటే తనకు మరదలు అవుతుంది అన్నమాట. ఎవరైతే హత్య చేశారో తనకు మరదలు. ఆ మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయాలని బాలిక ఇంటికి వచ్చి అతను గొడవ పెట్టుకున్నాడు. సో అందుకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సో తను ఎంత గొడవ పెట్టినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలు ఉంటాయి. ఒక అమ్మాయి ఇంట్లో పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఆ అమ్మాయిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఎటువంటి కుటుంబానికి ఇవ్వాలనేది తల్లిదండ్రులకు వాళ్ళకి ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ అతను చాలా ఎక్కువగా ఫోర్స్ చేస్తూ వస్తున్నాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలి, తన మరదల్ని తనకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ తను ఫోర్స్ చేస్తూ వస్తున్నాడు. సో బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ముందే బాగా గొడవ పెట్టుకున్నాడు. సో కథనికి అటువంటి వ్యక్తికి మా అమ్మాయిని ఇచ్చేదే లేదు, నీలాంటి వ్యక్తికి, ఇట్లా న్యూసెన్స్ చేసే వ్యక్తికి, ఇట్లా వేధించే వ్యక్తికి మా అమ్మాయిని ఇచ్చేదే లేదు అంటూ వాళ్ళు తెగేసి చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఇచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. సో దీంతో వంటింట్లోకి వెళ్ళాడు. సో చాలా ఆగ్రహానికి గురై వంటింట్లోకి వెళ్ళి చాకుతో బాలిక గొంతు కోసి పారిపోయాడు ఆ నిందితుడు. సో అక్కడికక్కడే ఆ బాలిక మరణించింది. కూతుర్ని రక్తపు మడుగులో చూసి తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది. తల్లిదండ్రుల కళ్ళ ముందే ఒక బాలికని వరుసకు బావ అయ్యేటువంటి వ్యక్తి వచ్చి దారుణంగా గొంతు కోసి చంపేసి అక్కడి నుంచి పరారు కావడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఏం జరిగింది? ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి సమయంలోనే అతను వచ్చాడంట, గొడవ చేశాడంట, వాళ్ళ ముందే అంటే వాళ్ళు ఇవ్వడానికి, అంటే తన కూతుర్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ దారుణానికి పాల్పడ్డాడు. సో అసలు ఏం జరిగింది ఈ కేసులో? అసలు తను ఏం చేస్తాడో, ఎప్పటి నుంచి ఇట్లా వేధిస్తున్నాడన్నగా తెలుస్తోంది. ఎస్ రాజేష్, అయితే గత కొంతకాలంగా కూడా ముషీరాబాద్ బాపూజీ నగర్ లో ఉంటున్నటువంటి ఓ యువకుడు పవిత్ర అనేటువంటి తనకు మరదలు వరస అయ్యేటువంటి అమ్మాయిని గత కొద్ది రోజులుగా కూడా పెళ్లి చేసుకుంటాను, నన్ను ప్రేమించు అంటూ వేధింపులకైతే గురి చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు తన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి నాకు పవిత్రనిచ్చి పెళ్లి చేయండి అంటూ కూడా వాగ్వాదానికి అయితే దిగారు. సో గతంలో ఎన్నో మార్లు కూడా ఇలాగా నాకు పెళ్లి చేయండి, నాకు పవిత్రని ఇచ్చేయండి అంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులకు సదరు యువకుడు అనేక మార్లు అడగడంతో పవిత్ర తల్లిదండ్రులు నిరాకరించారు. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి కావచ్చు, లేకపోతే సమాజంలో అతనికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని దృష్టిలో ఉంచుకొని నీకు మా కూతుర్ని ఇవ్వడం కుదరదు అని చెప్పేసి పలుమార్లు పవిత్ర తల్లిదండ్రులు అతనికి చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఈ రోజు ఇంటికి వచ్చి, వారాసిగూడలో ఉన్నటువంటి ఆ ఇంటికి వచ్చి నాకు పవిత్రని ఇస్తారా లేకపోతే చంపేయాలంటూ కూడా తనను బెదిరించి మీకు ససేమిరా ఇచ్చేది లేదు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ఒక చాకుతో యువతిపై విచక్షణారహితంగా దాడి చేసి యువతిని గాయపరచడంతో అక్కడికక్కడే పవిత్ర ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అంతా కూడా పవిత్ర తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తమ కళ్ళ ముందే జరగడం అనేది వారి అసలు దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మొత్తం హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. అయితే గతంలో కూడా ఈ వ్యక్తి తనకు పవిత్రనిచ్చి పెళ్లి చేయాలంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, అలాగే తన తల్లిదండ్రులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడము, పవిత్ర ఎక్కడ కనిపించినా కూడా వేధింపులకు గురి చేయడము, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా చేసేవాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇంట్లో
తన అంటే సెల్ ఫోన్ దొరకడం తోటి ఏదైతే ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోగా సో ఇతనే మర్డర్ చేసినట్టుగా కూడా పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే గత కొంతకాలంగా కూడా పవిత్రని ఇబ్బంది పెడుతున్నాడంటూ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి క్లూస్ తోని విచారణ అయితే జరుపుతా ఉన్నారు పోలీసులు. సో ఆ వారాసి కూడా చెందినటువంటి యువకుడిగానే చెప్తా ఉన్నారు. వీళ్ళది శ్రీకాకుళంకి సంబంధించి ఎక్కడైతే పలాస ఉందో ఆ పలాసకు సంబంధించి వాళ్ళుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో కొంత ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులు అయితే జీవనం కొనసాగిస్తా ఉన్నారు. సో వీళ్ళది ఆంధ్రప్రదేశ్ జిల్లా శ్రీకాకుళం జిల్లా పలాసకు రైట్ విజయ్, అయితే ఎన్నో రోజుల నుంచి ఇట్లా వేధిస్తున్నాడని చెప్తున్నారు. మరి అప్పుడేమో కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే బాగా గట్టిగా హెచ్చరించడం కానీ మందలించడం కానీ ఏమైనా జరిగి లేవా? ఇటువంటి సందర్భాలు లేవంట? ఎస్ రాజేష్, ఖచ్చితంగా. ఎందుకంటే తను సొంత అమ్మాయికి సొంత మేనత్త కొడుకుగా కూడా చెప్తాను. అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ఊర్లలో కావచ్చు, అనేక కుటుంబాల్లో కూడా ఫ్యామిలీస్ అనుకునేటివి చిన్నప్పుడు ఒక మాట అనుకుని ఉంటారు. నా కొడుకు పుడితే నీకు ఇస్తాను, నీ చెల్లికి చెప్పడం, లేకపోతే నా కూతురు పుడితే నీకు ఇస్తానంటూ ఇలా అన్నకు చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే చిన్నప్పుడు అనుకున్నటువంటి ఒక మాట ఆ విధంగానే ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడడానికి కూడా తెలుస్తా ఉంది. సో ఆ యువకుడు అయితే గతంలో కూడా పవిత్రని అనేక మార్లు వేధించినప్పటికీ కూడా చాలా మంది అనుకునే వాళ్ళంటే భావమర్దలకు అయ్యేటువంటి పిల్లలు కాబట్టి పెద్ద తర్వాత ఎలాగో పెళ్లి చేసుకుంటారు అనేటువంటి ఆలోచనలో ఉండుంటారు. కానీ ఆ యువకుడి పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టుగా కూడా చెప్తాను. ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా అనేక మార్లు వివిధ అంటే సందర్భాల్లో కూడా ఆయన ప్రవర్తన బాగాలేదంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఈవెన్ పవిత్రని హత్య చేసేంత వరకు వస్తాడు అని చెప్పి మేము ఆలోచించలేదు అంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు రాజేష్. కానీ ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే సొంత కన్న తల్లిదండ్రుల ఎదుటనే కూతురు ప్రాణాలు కోల్పోవడం, అది కూడా అత్యంత దారుణంగా హత్య చేయబడడం, కత్తితో గొంతు పైన దాడి చేసి ఆ యువకుడు పవిత్రని హతమార్చినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా కలవరానికి గురి చేశాయని చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే 17 ఏళ్ల ఒక మైనర్ బాలిక, ఇంకా మేజర్ అవ్వనటువంటి బాలికని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తిని ఎలా పోలీసులు వదిలేస్తా ఉన్నారు? ఖచ్చితంగా పోలీసులు తనని పట్టుకొని కఠిన కారాగార శిక్ష విధించాలి, లేదంటే అతనికి ఇంకా ఉరి శిక్ష విధించాలంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని వదిలేస్తే ఇలాంటి నేరాలు ఎక్కువైపోతే ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి కఠినంగా అంటూ కూడా పవిత్ర తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికను తన తల్లిదండ్రుల ఎదుటనే చంపేశాడు వరుసకు బావ అయ్యేటువంటి వ్యక్తి. సో ఎంత దారుణం అంటే తనకిచ్చి పెళ్లి చేయండి అంటూ వెంటబడుతున్నాడు. సో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వెంటబడ్డాడు, వేధించాడు. తర్వాత మా అమ్మాయి జోలికి రావద్దంటూ గతంలో కూడా వాళ్ళు చెప్పి ఉన్నారట. అయినప్పటికీ కూడా తను వెంటబడడం ఆపలేదు. వరుసకు బావే చాలా దగ్గర వాళ్ళు అయినప్పటికీ కూడా నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేది లేదు అంటూ తల్లిదండ్రులు చెప్పారు. సో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఇట్లా చెప్పినప్పటికీ కూడా తన తీరు మార్చుకోకుండా ఇవాళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వాగ్వాదం జరిగింది. సో మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాగ్వాదానికి దిగితే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళు తేల్చి చెప్పారు. సో దీంతో అక్కడ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. ఎట్లా మీరు నాకు ఇవ్వరు, అమ్మాయిని ఎట్లా నాకు ఇచ్చి పెళ్లి చేయరు అని చాలా ఆగ్రహానికి దిగి విచక్షణను మరిచి అక్కడే లోపల కిచెన్లో ఉన్నటువంటి కత్తి చాలా ఫాస్ట్గా ఆగ్రహంతో కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లో కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని వచ్చి తల్లిదండ్రుల ముందే, కన్న తల్లిదండ్రుల ముందే అక్కడ దారుణానికి పాల్పడ్డాడు. సో అక్కడ గొంతు కోసి హత్య చేశాడు చాలా దారుణంగా. సో వీళ్ళు ఇక్కడ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఆ బాలిక కుటుంబం ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళ జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. సో అటువంటి వాళ్ళ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ముందటనే ఆ అమ్మాయిని, ఆ మైనర్ బాలిక వరుసకు మరదలు, తను బావ, సో ఆ తల్లిదండ్రుల ముందే తను గొంతు కోసి మన కిచెన్లోకి వెళ్ళి ఆ చాకు తీసుకొని వచ్చి ఆ చాకుతో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఆ వ్యక్తి. పాప మొత్తం బ్లడ్ పట్టుకుంది. అయితే నేను చేపట్టుకున్నా, అప్పుడు ఏం లేదు. తర్వాత ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసిన 3 సార్లు చేస్తే వస్తున్నాం అన్నారు, రాలేదు. ఇంకా
అందులోకి ఎవరో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక నా అందరికి దూరం చేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇది అమ్మ ఏమవుతుంది అంటున్నారు నేను కూడా వాళ్ళ అన్న పాప చంపింది ఎవరు చెప్పింది మా పెద్దమ్మ కూతురు. ఫోన్ వచ్చింది, పక్కకెళ్ళి ఉండింది. ఫోన్ వచ్చి మా అమ్మ ఫోన్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి పాపకు మొత్తం బ్లడ్ పడుతుంది. అయితే వెంటనే చేయబట్టుకున్నా, అప్పటికి ఏం లేదు. తర్వాత ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసినాం 3 సార్లు చేస్తే వస్తున్నాం అన్నారు, రాలేదు. ఇంకా అందులోకి ఎవరో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక నా అందరికి దూరం చేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇది అమ్మ ఏమవుతుంది అంటున్నారు నేను కూడా వాళ్ళ అన్న పాప చంపింది ఎవరు చెప్పింది మా పెద్దమ్మ కూతురు.